అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెట్టిండు. ఈ రోజు కూడా ఆ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతున్నది. 8వ తారీఖు 9వ తారీఖు 2 రోజులు ఆ ప్రోగ్రామ్ ఉంది. ఈ రోజు కూడా రేవంత్ అన్న ఏం మాట్లాడుతాడని చాలామంది క్యూరియాసిటీతో ఉన్నారు. నిన్న రేవంత్ అన్న 8 నిమిషాలు మాట్లాడిండు. కొన్ని కంపెనీలతోటి రేవంత్ అన్న ఆల్రెడీ ఎంఓఏలు కుదిరించుకున్నాడు, ఒప్పందాలు కూడా కుదిరించుకున్నాడు. ఇక రేవంత్ అన్న మీటింగ్కి ఎంతమంది జనాలు వచ్చి ఏందనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. అదే గ్లోబల్ సమ్మిట్ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక మంత్రి మాట్లాడినటువంటి మాటలు చూసి జనం నవ్వుకుంటున్నారు. ఏమైంది మంత్రికి, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, అసలు మంత్రి ఇట్లా మాట్లాడడానికి గల కారణం ఏంది? ఇప్పుడు మంత్రులకు ఒక్కొక్క శాఖ ఉంటుంది. పలాని మంత్రికి ఐటీ శాఖ, పలాని మంత్రికి సినిమాటోగ్రఫీ, ఇంకో మంత్రికి కార్మిక శాఖ, ఇంకో మంత్రికి హెల్త్, ఇంకో మంత్రికి దేవాదాయ శాఖ, ఇంకో మంత్రికి రోడ్డు రవాణా శాఖ. ఇట్లా మంత్రులకు సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళకు పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. వాళ్ళకు ఒక్కొక్క శాఖ ఇస్తారు. ఒక్కొక్క మంత్రికి 2 శాఖలు కూడా ఉంటాయి. కానీ ఆ మంత్రుల శాఖలు వాళ్ళే మర్చిపోతున్నారు. వాళ్ళు ఏ శాఖలో ఉన్నారు అనేది వాళ్ళకే క్లారిటీ లేకుండా పోయింది. ఇక మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినటువంటి మాటలు చూస్తే పరిశాను. ఇక ఆయన చెప్తున్నాడు, నిన్న ఆ గ్లోబల్ సమ్మిట్కి అందరూ రాష్ట్ర ముఖ్యమంత్రులను పిలిచినాం, కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదని చెప్తున్నాడు. చాలా మంది రాలే, అసలు ముఖ్యమంత్రులు ఎవరు చక్కగా రాలే ఆ మీటింగ్కి, ఎవ్వరు చక్కగా రాలే. ఆఖరికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పెద్ద లీడర్లు కూడా రాలే. అంతెందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి లీడర్లు రేవంత్ రెడ్డి పెట్టినటువంటి మీటింగ్కి రాలే. సరే, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తా. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడాడో ఒకసారి చూడుర్రి, నవ్వుకుంటారు, కాసేపు నవ్వుకోర్రి. ఇక ఆయన మాట్లాడిన మాటలు చూసి చెప్పాను. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి ఆహ్వానం పంపినాం. నేను ఐటీ మినిస్టర్ గా చెప్తున్నా, బెంగళూరు కూడా త్వరలో బెంగళూరు కూడా బీట్ చేస్తాం. నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు దాదాపు 1:40 నిమిషాలు ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసినామంటే ఆయన హైదరాబాద్ మా గ్లోబల్ సమ్మిట్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో మీరు అర్థం చేసుకోవాలి. విన్నారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నాడు, కాసేపు నవ్వుకోరి, ఏం కాదు. ఐటీ మినిస్టర్ అట ఆయన. ఒక ఐటీ మినిస్టర్గా నేను చెప్తున్నా, బెంగళూరుని తలదన్నే రేంజ్లో హైదరాబాద్ తయారవుతుందని చెప్తున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరి తెలంగాణ రాష్ట్రానికి ఐటీ మినిస్టర్ ఎవరు అనేది మీరు కూడా తెలుసుకోవాలి కదా. ఇక చెప్తున్నారు, తెలంగాణ ఐటీ మినిస్టర్ మనకు కావాల్సింది అదే కదా. ఎవరు తెలంగాణ ఐటీ మినిస్టర్? శ్రీధర్ బాబు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఐటీ మినిస్టర్ అయితే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐటీ మినిస్టర్ నేనని చెప్తున్నాడు. మరి ఐటీ మినిస్టర్ ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐటీ మినిస్టరా, శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్ ఎవరు అసలు? అంటే అందరు ఐటీ మినిస్టర్లేనా? లేకపోతే సీతక్క ఐటీ మినిస్టరు, లేకపోతే ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐటీ మినిస్టరు, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐటీ మినిస్టరు, వీళ్ళందరూ ఐటీ మినిస్టర్లేనా? 15 మంది మంత్రులు, 15 మంది ఐటీ మినిస్టర్లేనా? అసలు ఐటీ మంత్రి ఎవరు? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. కావాలంటే మళ్ళీ నూర్రి ఆయన చెప్పినటువంటి మాట. ఇగో, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి ఆహ్వానం పంపినాం. నేను ఐటీ మినిస్టర్ గా చెప్తున్నా. ఐటీ మినిస్టర్ అట ఆయన. ఐటీ మినిస్టరు శ్రీధర్ బాబు, కానీ ఐటీ మినిస్టర్ నేనని చెప్తున్నాను. ఆయన పోర్ట్ఫోలియో ఆయనే మర్చిపోయాడు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చినటువంటి శాఖలు ఏంది అంటే రోడ్స్ అండ్ బిల్డింగు, సినిమాటోగ్రఫీ మంత్రి. ఆయన సినిమాల మంత్రి. ఆయన మంత్రి పదవి ఆయన మర్చిపోయి నేను ఐటీ మినిస్టర్ అని అంటున్నాడు. అంటే మాకు తెలియకుండా, తెలంగాణ ప్రజలకు తెలియకుండా శ్రీధర్ బాబు ఐటీ పోస్ట్ తీసేసి మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చిరా ఎట్లా? ఆయన ఏం చెప్తున్నాడో ఆయనకే క్లారిటీ లేకుండా పోయింది. నేను ఒక ఐటీ మినిస్టర్గా చెప్తున్నా అని అంటున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎందుకు ఇట్లా మాట్లాడుతుండో ఇదో కథ కదా. ఇక 2వ వీడియో చూడు, ఇంకా గమ్మత్తు ఉంటుంది అన్న మాట్లాడినటువంటి మాటలు. అన్న చెప్పన్న. వితిన్ 30 months లో దేశంలో బెస్ట్ రోడ్స్ ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణ స్టేట్ అంటాం. ఈ రోడ్స్ అనేది ఒక యాక్సిడెంట్స్, వెహికల్స్ సాఫ్గా పోయడం కాకుండా యాక్సిడెంట్స్ అవాయిడ్ చేస్తూ రూరల్లో కూడా ఇండస్ట్రీస్ పెడితే అక్కడ ఉన్న యూత్కు రైస్ మిల్స్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పెడితే అక్కడ ఉన్న యూత్ కూడా ఎంప్లాయ్మెంట్ రావాలని వితిన్ 30 months లో దేశంలో బెస్ట్ రోడ్స్ ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణ స్టేట్ అంటాం. ఈ రోడ్స్ అనేది ఒక యాక్సిడెంట్స్, వెహికల్స్ సాఫ్గా పోయడం కాకుండా యాక్సిడెంట్స్ అవాయిడ్ చేస్తూ రూరల్లో కూడా ఇండస్ట్రీస్ పెడితే అక్కడ ఉన్న ఇది కథ. ఏమంటున్నారో విన్నరా? మొత్తం వీడియో చూడు, ఉన్నది కదా సగం. యూత్కు రైస్ మిల్స్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పెడితే అక్కడ ఉన్న యూత్ కూడా ఎంప్లాయ్మెంట్ రావాలని బెస్ట్ రోడ్స్ తెలంగాణలో వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు నా వెంటబడి ఎప్పటికప్పుడు పరిచయం చేస్తూ 32,000. మంచిగానే ఉందన్న నీ కథ. బెస్ట్ రోడ్స్ అట తెలంగాణలో యాక్సిడెంట్స్ అవాయిడ్ చేసేసిండట. బెస్ట్ రోడ్స్ ఉన్నాయట. ఈ 30 నెలలలో అద్భుతం చేసినాం.
భూకంపం బదలు వచ్చినాం, తెలంగాణ మొత్తం అభివృద్ధి చెందిందని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పచ్చబద్దాలు చెప్తున్నాడు. ఇప్పుడు నిజంగానే చాలా అద్భుతమైనటువంటి రోడ్లు, బెస్ట్ రోడ్స్ అయితే చేవేళ్ళ కాడ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది? చేవేళ్ళ కాడ యాక్సిడెంట్ జరిగి 17 మంది ప్రాణాలు ఎట్లా కోల్పోయారు? సరే, ఆ యాక్సిడెంట్ జరిగింది, ఆ రోడ్డు మాది కాదు కదా, కేంద్ర ప్రభుత్వం వేయాలి కదా అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఆ రోడ్లకు గుంతలు పూడ్చాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అట్లీస్ట్ ఆ రోడ్లకు ఉన్నటువంటి పొక్కలు కూడా ముయ్యరా? ఆ గుంతలు కూడా ముయ్యడానికి మీ దగ్గర ఆప్షన్ లేదా? గుంతలు రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం కూర్చాలి, ఆ గుంతలను మొత్తం కథం చేసి పడేయాలి. ఆ పెద్ద పెద్ద గుంతలు, మామూలు గుంతలు కాదు, భయంకరమైనటువంటి గుంతలు, ఒక్కొక్కటి గింతున్నాయి, గింత గుంతలా. నాకు తెలిసి ఆ గుంతలతోటి యాక్సిడెంట్ అయ్యి ఆ లారీ బస్సు మీద పడి 17 మంది చచ్చిపోయారు. ఆ బస్సులో మొత్తం కంకరబడి ఆగమాగం పరిస్థితి. ఈ తెలంగాణలో అద్భుతంగా ఒక్క యాక్సిడెంట్ కూడా లేదట. మరి ఉప్పల్ రోడ్లు ఎందుకు అయితలేవు? ఆ ఫ్లైఓవర్ ఎందుకో పూర్తి చేస్తలేరు? మరి అవన్నీ చేయవా అన్న? అన్నీ చేసినాం, అద్భుతం చేసినామని డైలాగులు కొడుతున్నావు. నియోజకవర్గాలలో ఇలా పరిస్థితి ఏంది? జయశంకర్ భూపాలపల్లి పోయేటటువంటి రోడ్డు పరిస్థితి ఏంది? నియోజకవర్గాల్లో పోయేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం వేయాల్సినటువంటి రోడ్లు కూడా వేయలే. ఇప్పటిదాకా ఇంకా చక్కగా కాలే కదా. ఒక్కొక్క రోడ్డు గింత గుంతలు ఉన్నాయి. ఆ గుంతలు ఎవరు పూడ్చాలి? ఎవరిపైన ఉంటుంది ఆ పూడ్చేటటువంటి అధికారం? అది రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి కదా. సరే, కేంద్ర ప్రభుత్వం అంటే హైవేలు వేయాలి, పెద్ద పెద్ద రోడ్లు వేయాలి, ఓకే. మరి ఈ గుంతలను పూడ్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది కదా, ఎందుకు పూడ్చలేని అంటున్నాం. ఇంకా మా అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ. నవ్వుకునే మాటలే. ఈ మాటలను చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారట. ఏమైంది? కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఐటీ మినిస్టర్ నేను అంటున్నాడు, రోడ్లు మంచిగా ఉన్నాయి అంటే. ఇప్పుడు రోడ్డు మీద మనం పాలు పోతే పాలు కిందికి జారిపోతాయి అన్నట్టు, లేకపోతే రోడ్డు మీద పాలు పోతే ఆ పాలు ఆడనే ఉంటాయి, కిందికి జారాయి. అట్టున్నాయి ఇప్పుడు రోడ్లు మన తెలంగాణలో. నీవో రోడ్లు, నీవో కథ. 30 నెలలు అద్భుతం చేసినారు మీరు. లేకపోతే ఐటీ ఇండస్ట్రీస్ రావాలి మా తానా, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రావాలి. ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు సార్ మీరు? ఎంతమందికి ఇచ్చారు ఎంప్లాయ్మెంట్? మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు? 60,000 మందికి మేము ఉద్యోగ సంబంధించినటువంటి నియామక పత్రాలు ఇచ్చినామని చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు పరీక్షలు పెట్టి నియామక పత్రాలు రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి ఇచ్చిండు. అది కాదా? అన్నీ మేమే చేస్తామని చెప్పి డబాలు కొట్టడం ఎందుకు? ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? ఎంతమంది కొలువులు చేస్తున్నారు? ఇలా ఎంతమందికి జీతాలు ఇస్తారు? మీరు ఇవన్నీ చెప్పాలా? ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నాడు కదా, నేను ఐటీ మినిస్టర్ అంటున్నాడు కదా. మిస్టర్ కొత్త ఐటీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పోయిండు. దావోస్లో మేము ఫలాని కంపెనీలతోటి ఎంఓయూలు కుదిరించుకున్నాం, ఒప్పందాలు కుదిరించుకున్నాం, హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నారు, కంపెనీలు పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఆ దావోస్ నుండి కంపెనీలు రావడం వల్ల మన హైదరాబాద్లో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, మన హైదరాబాద్కు డబ్బులు పెరుగుతాయి, మనకి ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది. ఇవన్నీ డైలాగులు వచ్చిండు రేవంత్ అన్న. ఇప్పుడు ఐటీ మినిస్టర్ నేనే అంటున్నావు కదా, మరి నువ్వే ఐటీ మినిస్టర్ అయినప్పుడు ఎన్ని కంపెనీలు వచ్చినాయి దావోస్ నుండి? ఎన్ని కంపెనీలు పెట్టిరు ఇప్పటిదాకా? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన 2 సంవత్సరాలలో హైదరాబాద్లో ఎన్ని కొత్త కంపెనీలు వచ్చినాయి? ఎన్ని కొత్త కంపెనీలు పెట్టుబడులు పెట్టిర్రు? ఎన్ని కొత్త కంపెనీల ద్వారా ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కలిగింది? అదంతా చెప్పుర్రి అంటున్నాం, లెక్క చెప్పుర్రి. అదంతా కూడా డేటా ఇవ్వండి. ఇవన్నీ మన తాను ఉండయి, ఎందుకంటే ఏం చేయలే కాబట్టి. అసలు ఐటీ మినిస్టర్ ఎవరు అనేదే క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు కాదు, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనొచ్చే. ఒక ఐటీ మినిస్టర్ లెక్క నేను చెప్తున్నా అంటున్నాడు. నేనే షాక్ అయిపోయినా. అరే ఐటీ మినిస్టర్, నేను మా మనోజ్ని అడిగిన, ఏమైనా మార్చిరా మనోజ్ అంటే, గాల్లే కదన్నా ఇక్కడిది మార్చుడు, ఆడుకొచ్చే పరిచయం అయ్యాల దేవులాడు ఫోన్లో, ఇది నిజమా కాదా అని చెప్పి. ఆయనతో చూస్తే ఆయన సినిమా మినిస్టర్గా అన్న, ఆయన సినిమాటోగ్రాఫ్ అని చెప్పబట్టే. అవు కదరా, మొన్ననే పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడాయి అన్నాడు, మళ్ళీ మొన్న టికెట్ రేట్లు పెంచొద్దు అన్నాడు, అవన్నీ చెప్పిండు కదరా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న. నేను ఆంతో పంచాయతీ పెట్టుడు, ఇదో పెద్ద పరిశాన్ కథనే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పే మాటలు మరి ఆయన మర్చిపోతాడో, లేకపోతే అన్ని మంత్రులు నేను, ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా నేనే అంటాడు అవసరం అనుకుంటే. ఒక ముఖ్యమంత్రిగా చెప్తున్నా, ఈ తెలంగాణలో అన్నీ జరుగుతాయి, అది కూడా చెప్తాడు అవసరం అనుకుంటే. నాకు తెలిసి శ్రీధర్ బాబు అనే పరిశాన్ అయ్యింది కావచ్చు. ఏ క్యా హోతా ఏది ఐసా కైసా అన్నాడేమో ఆయనే పరిశాన్ అయిపోయింది ఆయన మాట్లాడే మాటలు. అసలు ఎవరు, ఏ మంత్రి, మీకు ఏమి ఇచ్చిర్రు, ఏం కథ, మీ పోర్ట్ఫోలియో లేనిది, మీ శాఖ లేనిది, మీ వ్యవహారం ఏంది, మీకేమైనా గుర్తుందా? శ్రీధర్ బాబు మంత్రి పదవిలోకి ఈయన ఎంట్రీ అవుతాడు, ఈయన మంత్రి పదవిలోకి రేవంత్ రెడ్డి ఎంట్రీ అవుతాడు, ఇంకో మంత్రి పదవిలోకి ఇంకో మంత్రి ఎంట్రీ అవుతారు. హోంశాఖ ఇప్పటిదాకా లేదు కదా, హోంశాఖలో అందరు ఎంట్రీ అవుతున్నారు, ఆ హోంశాఖలో అందరు ఉన్నారు. అదేందో నాకు అర్థం కాదు. అందరు అయిగా అందరు ఎంట్రీ అవుతారా? అందరు చూసుకుంటారా శాఖలన్నీ? ఎవరి శాఖ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ శాఖ వాళ్ళు చూసుకోవాలి కదా. అందరూ ముఖ్యమంత్రులే, అందరూ మంత్రులే, ఎమ్మెల్యేలు కూడా మంత్రులు లెక్కనే ఫీల్ అవుతారు. ఇవన్నీ చూసి నవ్వుకుంటురండి జనాలు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్న మాటలు చూసి జనాలు నవ్వుకుంటురు. మా తన రోడ్లు మంచిగా ఉన్నాయి, ఒక్క యాక్సిడెంట్ అవుతుంది, ఈ డైలాగులు ఎందుకు?
తెలంగాణ ప్రజలు వాళ్ళే చూస్తారు యాక్సిడెంట్ అవుతున్నాయా లేదా అనేది ప్రజలకే తెలుసు, వాళ్ళకే అర్థమవుతుంది కదా. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ పైన రకరకాల రిపోర్ట్లు కొడుతూ ఉన్నారు కాబట్టి దయచేసి లైక్ కొట్టేటటువంటి కార్యక్రమం చేయండి. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి మాటలు. ఇక తర్వాత నేను నాగార్జున చెప్తున్నాడు, ఆయన ఏం స్టూడియో తమ్ముడు, అన్నపూర్ణ స్టూడియోస్ కదా, అన్నపూర్ణ స్టూడియోస్ అట ఫ్యూచర్ సిటీలో పెడతాడట నాగార్జున. ఈడ పెట్టిన కబ్జాలు, ఈడ పెట్టిన దందాలు చాలక ఆడ పోయి ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ పెడతారట. మరి ఈ అన్నపూర్ణ స్టూడియోస్లో మన తెలంగాణ బిడ్డలు ఎంతమంది పనిచేస్తారు, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినావన్న? అన్నపూర్ణ స్టూడియోస్లో మైనా హైదరాబాద్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది పనిచేస్తారు? అన్నపూర్ణ స్టూడియోస్లో మొత్తం ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళే. అదే అన్నపూర్ణ స్టూడియోస్లో మొత్తం బయట నుండి ఆ బీహారు, ఆ బెంగళూరు, ఆ గుజరాతు, ఆ కర్ణాటక వాళ్ళు అన్నపూర్ణ స్టూడియోస్లో పనిచేస్తారు తప్ప నువ్వు హైదరాబాద్ వాళ్ళకి ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినావా? నువ్వు తెలంగాణ వాళ్ళకి ఏమైనా ఎంప్లాయ్మెంట్కి ఇచ్చినావా? మొన్నగా బిగ్ బాస్ అని చెప్పి ఒక పనికి మాలిన ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాంలో మన తెలుగు బిడ్డలు ఎంతమంది ఉన్నారు, మన తెలంగాణ బిడ్డలు ఎంతమంది ఉన్నారు? ఈ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ నాగార్జున అనేటోడు నడుపుతుండు, ఏడ నడుపుతుండు? జూబ్లీ హిల్స్లో. ఆ అన్నపూర్ణ స్టూడియోస్ ఏడున్నాయి? మన హైదరాబాద్ గడ్డపైన, మన తెలంగాణ గడ్డపైన ఉన్నాయి. మరి దాంట్లో తెలంగాణ వాళ్ళు ఎంత? బిగ్ బాస్లా ఎంతమంది తెలంగాణ వాళ్ళు? నాకు తెలిసి 3-4 తెలంగాణ, మిగతా వాళ్ళు మొత్తం ఒకళ్ళు గుజరాత్ నుండి, కర్ణాటక నుండి, బీహారు, మధ్యప్రదేశ్, అసలు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకళ్ళు డ్రగ్స్ కేసులు ఉన్నోళ్ళు ఉన్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉన్నోళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ పంచాయతీలు ఉన్నోళ్ళు ఉన్నారు ఆ బిగ్ బాస్లా. ఈయన అయితే ఇప్పుడు ఆ ఫ్యూచర్ సిటీలో పెడతారట నాగార్జున. ఏం చెప్పాలి? అది నాకు తెలిసి అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినట్టున్నాడు నాగార్జునతో, నువ్వు అట్లా చెప్పని చెప్పి. నువ్వు అట్లా చెప్తే మంచిగా ఉంటుంది, ఎందుకంటే జనాలు ఎవరు రాలే. అదంతా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇగో నాగార్జున కథ అట్లా. ఇదంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాడు. మీరు అట్లా చెప్పుర్రి, అట్లా చెప్తే మీడియా వాళ్ళు కవర్ చేసుకుంటారు. ఫ్యూచర్ సిటీలో ఏం పెడతారేమంటే ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది, మేము అన్నపూర్ణ స్టూడియోస్ ఇక్కడ పెడుతున్నామని చెప్పు అని అన్నట్టున్నారు. మరి చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. సో అందరికీ తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.